తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. వికాస ఆధ్వర్యంలో పిఠాపురంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఎంపీ ఉదయ్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పిఠాపురం మహారాజాకోట ఆవరణలోని ఎస్ఎఫ్ఏ స్కూల్, అంజనా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ మెగా జాబ్ మేళాకు ఇతర జిల్లాల నుంచి కూడా నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ సందర్భంగా మేళాకు హాజరైన యువతను ఉద్దేశించి వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన కలెక్టర్ గారు, వికాస పీడీ గారు ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాలో నుంచి నేను ఇక్కడ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, మిగతా జన సైనికులు, కేడర్ అంతా కూడా వాళ్ళతో కలిసి వర్క్ చేసి ఈ జాబ్ మేళాని క్రియేట్ చేయడం జరిగింది. జాబ్ మేళాని ఒక 10 days ముందే లాంచ్ చేసినప్పటికీ కూడా సుమారు 8,000 to 10,000 మంది విద్యార్థులు, జాబ్ లేని విద్యార్థులు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈరోజే ఇందులో 40 పైగా మల్టీనేషనల్ కంపెనీస్ కూడా రావడం జరిగింది. ఇందులో సుమారు 2,400 జాబ్స్ ఈరోజు సాయంత్రానికల్లా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్లో సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఏదైనా ఉన్నా సరే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి అందులో కూడా సెలెక్ట్ అయ్యేలాగా వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎవరికైనా జాబ్స్ రాకపోయినా సరే వాళ్ళకి మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీస్తో టైప్ అయిన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేసి మళ్ళీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇక్కడ ఈ జాబ్ మేళాన్ని క్రియేట్ చేస్తూ కాకినాడ పార్లమెంట్లో అలాగే పిఠాపురం నియోజకవర్గంలో జాబ్ లేని యువతీ యువకులు ఎవరు ఉండకూడదనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దీన్ని ప్రారంభించారో దాన్ని సక్రమంగా పూర్తి చేసి జాబ్ లేని యువతీ యువకులు ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా చేయటమే మా లక్ష్యం. దానికి ఫస్ట్ ఒక 5 సంవత్సరాల్లో ఎప్పుడూ జరిగింది ఇది. ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే కంపెనీస్ కూడా రావటం మొదలుపెట్టి మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ తీసుకున్న ఇనిషియేటివ్స్ ఒక గుడ్ గవర్నెన్స్ జరగటం వల్ల వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు రావడం జరుగుతుంది. అలాగే కంపెనీలు పెరిగే కొద్దీ జాబ్స్ కూడా ఇంకా పెరగడం జరుగుతుంది. లాస్ట్ 5 ఏళ్లలో జాబ్ అనేది లేదు, కంపెనీ అనేది లేదు, ఉన్న వాళ్ళందరినీ తరిమేయడంతో ఎంతోమంది యువతీ యువకులకి ఇక్కడ ఉద్యోగాలు లేకుండా పోయి ఎంతో కష్టపడుతున్నారు. సో అవన్నీ కూడా వచ్చిన 2 నెలల్లోనే మొదలు పెడుతూ ఒక నియోజకవర్గంలో జరిగే, ఒక కాకినాడ పార్లమెంట్లో జరిగే ఒక్క జాబ్ మేళాలోనే 2,400 ఉద్యోగాలు వస్తున్నాయి అంటే ఇందులో ముఖ్యంగా గమనించవలసింది ఏంటి అంటే ఎవరికి ₹1 ఎవరు ఇవ్వకుండా, తీసుకోకుండా, పైగా ఇక్కడ వచ్చిన వాళ్ళకి అన్ని ఏర్పాట్లు స్కూల్ యాజమాన్యం, కలెక్టరేట్ చేస్తే వీళ్ళకి కావాల్సిన భోజన సౌకర్యాలన్నీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జన సైనికులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళకు కూడా ఇప్పుడు పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు ఇదే సేవా కార్యక్రమంలో ఉంటూ, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే సేవా కార్యక్రమంలో ఉంటున్న మా జనసేన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకోసంలో అందిన ప్రతి ఫిర్యాదును నాణ్యతతో త్వరితగతిన పరిష్కరించాలని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. భీమవరం కలెక్టరేట్లో తహసీల్దార్లు, డీటీలు, సర్వేయర్లు, వివిధ శాఖల రెవెన్యూ అధికారులతో పీజీఆర్ఎస్ ఫిర్యాదులు, స్వచ్ఛ ఆఫీస్ రికార్డ్స్, కుల ధృవీకరణ పత్రాలు, అసైన్డ్ ల్యాండ్స్, పట్టా ల్యాండ్స్, ఓల్డ్ ల్యాండ్స్, ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై జేసీ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం మీకోసం ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలియజేశారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా చదవడం, అర్జీదారుడు ఫిర్యాదును అందజేసే సమయంలో చెప్పే విషయాలను శ్రద్దగా వినాలని అన్నారు. ఇప్పటికే జారీ చేసిన కుల ధృవీకరణ పత్రాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పరిశీలించి పూర్తి రికార్డులను ఈ నెల 28వ తేదీలోపు అందజేయాలని అన్నారు. ఏదైనా మార్పులు, చేర్పులు ఉంటే సవరణకు జాబితాను పంపాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ్ భాస్కర్ రావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ ఆర్డీఓ బి శివనారాయణ రెడ్డి, నర్సాపురం ఆర్డీఓ ఎం అచ్యుత్ అంబరీష్, కలెక్టరేట్ ల్యాండ్ సూపరింటెండెంట్ సిహెచ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏమైనా ఇంక్లూడ్ చేయకుండా ఇంకా ఏమైనా ఉంటే కూడా అది మీ ఆర్ఎస్ఆర్లో ఉంటే అది మీ దృష్టిలో తెలియాలి. ఈ విఆర్ఓస్ ఎవరు మీకు చెప్పుకున్నాం అంటే అది మీకు తప్పవుతుంది. మరి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆర్ఎస్ఆర్ వెరిఫై చేసి 22 వెరిఫై చేసి తెలిసిపోతుంది. మ్యాక్సిమం కూడా ఆర్ఎస్ఆర్ ఉన్నవి ఇప్పటికీ 22లో పెట్టుంటారు. 2 days బ్యాక్ మెనీ మైనారిటీ కమ్యూనిటీస్ హావ్ కమ్ అండ్ రిక్వెస్టెడ్ ఫర్ మ్యారేజ్ గ్రౌండ్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్కి కానీ ల్యాండ్ లేదని చెప్పేస్తాం డైరెక్ట్గా. అలా కాకుండా అసలు మన దగ్గర ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది అనేది ప్రతి తహసీల్దార్కి తెలిసి ఉండాలి.
మన జిల్లాలో ఇంత ఉందని చెప్పి మనం చెప్పగలం. డెఫినెట్గా దిస్ గవర్నమెంట్ విల్ లుక్ ఫర్ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్. సో గ్రామ సచివాలయ పరిధిలో, గ్రామ పంచాయతీ పరిధిలో కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతారు. ఆర్ ఫర్ కమ్యూనల్ పర్పసెస్ లైక్ మైనార్టీ బరీల్ గ్రౌండ్స్ కానీ కమ్యూనిటీ హాల్స్కి అడుగుతారు ఖచ్చితంగా. సో అప్పుడు మళ్ళీ హడావుడి లేకుండా ఇప్పుడే తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు నాని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 29వ తేదీన సరిపోదా శనివారం మూవీ విడుదల నేపథ్యంలో హీరోయిన్ ప్రియాంక మోహన్, సతీమణి అంజన, కుమారుడు అర్జున్తో కలిసి స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నెల్లూరు జిల్లాలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. డీఎస్పీని కారుతో ఢీకొట్టాడు. వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇంతలో నెల్లూరు నుంచి చెన్నై వెళ్తున్న కారును డీఎస్పీ ఆపే ప్రయత్నం చేయగా కారుతో డీఎస్పీని ఢీకొట్టి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో గాయపడిన డీఎస్పీని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తప్పించుకున్న ఆ యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆ యువకుడి ఆచూకీ దొరకలేదు. కారులో ఏమున్నాయనేది పోలీసులు గోప్యంగా ఉంచారు. అయితే కారులో ఏమైనా నిషేధిత పదార్థాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో వెళ్తున్న వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారైనట్టు చెబుతున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయో ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని అన్నారు. ఎంత పెద్దవాళ్లైనా చెరువులు, కుంటలు ఆక్రమణకు గురైతే అధికారులు చర్యలు తీసుకుంటారని అన్నారు. హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వం ఎవరి మీద వ్యక్తిగతంగా చర్యలు తీసుకో అన్నారు. ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలియజేశారు. పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనాయనే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరానికి ఇచ్చేటువంటి వరం ఇది. మీ ప్రాంతంలో మీకు ఎక్కడ ఆర్టీఐ ద్వారా తీసుకున్నా, పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువులు ఎక్కడెక్కడ ఉండనో తెలుసుకొని అవి ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు రూపంలో చేయండి. ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా జరుగుతున్నటువంటి చెరువుల పరిరక్షణకు జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో హైదరాబాద్ జంట నగరాల ప్రజలు, రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని, భవిష్యత్ తరాన్ని, చెరువులను కాపాడుకొని ఒక వ్యవస్థను కాపాడుకోవడం జరిగే ఈ యొక్క ప్రక్రియలో స్వచ్ఛందంగా మీ ప్రాంతంలో చెరువులను రక్షించుకోవడానికి తరలి రావాల్సిందే ఈ సందర్భంగా కోరుతాను. ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా లేదా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఇందులో వ్యక్తుల మీద, పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది. ఒక ప్రభుత్వం ఒక పరివర్తన తేవాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టమైనా నష్టమైనా ఇది తప్పది. కాబట్టి మరొకసారి చెరువుల పరిరక్షణకు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురైనాయో వాటన్నిటి సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకురావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిశ్రమల్లో కార్మికుల భద్రత కోసం రక్షణ చర్యలు చేపట్టాలి, యాజమాన్యాలకు సూచించిన హోంమంత్రి వంగలపూడి అనిత. 89 కోట్ల మందికి రేషన్ అందిస్తున్న ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్న ఎంపీ పురంధరేశ్వరి. అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే మూడోసారి ప్రజలు అధికారం ఇచ్చారంటూ స్పష్టం. వికాస ఆధ్వర్యంలో పిఠాపురంలో మెగా జాబ్ మేళా. ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ ఉదయ్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. తిరుమల శ్రీవారి సేవలో సరిపోదా శనివారం చిత్ర బృందం. 29న సినిమా విడుదల సందర్భంగా స్వామివారికి మొక్కులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.